కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో 5 దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలుకు పలుకుతున్నట్టు ప్రకటించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం వయసు, ఆరోగ్య కారణాలతో తీసుకున్న నిర్ణయమేనా, లేక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు, అంతర్గత రాజకీయాలకు కూడా ఈ నిర్ణయానికి సంబంధం ఉందా? సిద్ధరామయ్య ప్రకటన వెనుక అసలు కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో 5 దశాబ్దాలు, ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలు, అధికారంలో ఉన్న కాలం, ప్రతిపక్షంలో గడిపిన రోజు, ఇవన్నీ చూసిన నాయకుడిగా సిద్ధరామయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం సహజంగానే చర్చనీయాంశమైంది. మాండ్యా జిల్లా కేఆర్పేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధరామయ్య 2028 ఎన్నికలతో తన ఎన్నికల రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. అయితే రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం లేదని, ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. తన నిర్ణయానికి ప్రధాన కారణాలుగా వయసు, ఆరోగ్య పరిస్థితులను సిద్ధరామయ్య ప్రస్తావించారు. ప్రస్తుతం తన వయసు 79 సంవత్సరాలని, 2028 నాటికి 81 లేదా 82 ఏళ్ళు అవుతాయని చెప్పారు. గతంలో ఉన్నంత శక్తితో ప్రజల మధ్య తిరగడం, ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు మళ్ళీ పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ ఒక దశలో రాజకీయ నాయకుడు తానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయానికి వచ్చానని వివరించారు. అయితే సిద్ధరామయ్య వ్యాఖ్యల్లో మరో అంశం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని, ఒకప్పుడు ప్రజలే అభ్యర్థికి అండగా నిలిచేవారని, ఇప్పుడు పరిస్థితి తారుమారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎన్నికల్లో ప్రజలే అభ్యర్థికి విరాళాలు ఇచ్చి గెలిపించేవారని, ఇప్పుడు మాత్రం గెలవాలంటే అభ్యర్థులే ప్రజలకు డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కేవలం కర్ణాటక రాజకీయాల గురించేనా, లేక దేశ రాజకీయాలపై ఆయన అసంతృప్తిని అద్దం పడుతున్నాయా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. అయితే రాజకీయ వర్గాల్లో మరో కోణం కూడా వినిపిస్తోంది. సిద్ధరామయ్య ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమేనా, లేక కాంగ్రెస్లో జరుగుతున్న నాయకత్వ మార్పులకు కూడా సంబంధం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాక కూడా సిద్ధరామయ్య వాయిస్ తేడాగా వినిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం రాజకీయంగా పలు అర్థాలకు దారితీస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ 2 అంశాలను అనుసంధానిస్తూ ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం భిన్నమైన చర్చ సాగుతోందట. సిద్ధరామయ్య ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నా పార్టీ రాజకీయాల్లో ఆయన ప్రభావం కొనసాగుతోంది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఓబీసీ వర్గాల్లో ఆయనకున్న బలం, పార్టీ కార్యకర్తలపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహాల్లో ఆయన అనుభవం, ఇవన్నీ కాంగ్రెస్కి ఇంకా అవసరమేనని నాయకులు భావిస్తున్నారట. అందుకే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీకి మార్గనిర్దేశం చేసే పెద్దగా ఆయన కొనసాగుతారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే, తన రాజకీయ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ 1978లో ప్రారంభమైన తన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని సిద్ధరామయ్య చెప్పారు. అయితే ఎప్పుడూ తన సిద్ధాంతాలను వదులుకోలేదని, అంతరాత్మకు విరుద్ధంగా వ్యవహరించలేదు అనే సంతృప్తి తనకుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కూడా రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే సమీకరణాలే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయనే సందేశాన్ని ఆయన పరోక్షంగా ఇచ్చారా అనే చర్చ కూడా సాగుతోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సిద్ధరామయ్య ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు పలికిన కర్ణాటక రాజకీయాల్లో ఆయన పాత్ర ఒక్కసారిగా ముగిసిపోలేదని అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్లో నాయకత్వ మార్పు, డీకే శివకుమార్ భవిష్యత్ పాత్ర, పార్టీ అంతర్గత సమీకరణాలు ఇవన్నీ రానున్న రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయితే సిద్ధరామయ్య నిర్ణయానికి సంబంధించి నాయకత్వ మార్పు కారణమనే అంశంపై అధికారిక ధృవీకరణ లేదు. వయసు, ఆరోగ్య కారణాలనే ఆయన బహిరంగంగా ప్రస్తావించారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మిగతా చర్చలు, విశ్లేషణలు రానున్న రోజుల్లో రానున్న పరిణామాలతోనే తేలనున్నాయి.